2,14,00,000 ఉన్నాయి. ఆ డబ్బులు రైతుల అకౌంట్లో పడాలంటే వసూలు చేసిన డబ్బులు పాలకవర్గ తీర్మానం ఉండాలి. దాంట్లో నాకు ఆ రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి మా ఇద్దరికి చెక్ పవర్ ఇవ్వాలట. దానికి మనం రమ్మని చెప్తే సభ్యులు రాలే. దానివల్ల ఆ రైతుల అకౌంట్లోకి డబ్బులు పోవడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ నెల చివరి దాకా అట్నే డబ్బులు పడకుంటే వాయిదా మీరిన సంస్థ మన సొసైటీ వాయిదా మీరిపోయిద్దట, గుర్తింపు పోయిద్ది. దానివల్ల రైతులకి నష్టం, సొసైటీకి నష్టం ఈ సభ్యులు రానందువల్ల. నా మీద పెట్టినటువంటి సభ్యులు కూడా ఈ 4 సంవత్సరాల్లో 2 సార్లే మీటింగ్కి వచ్చిండు, 2-3 సార్లే. అది ఈ సభ్యులు రాని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా అని మీ స్టేట్మెంట్. రైతులు నష్టపోతారు, సంస్థ నష్టపోతారు. చెప్పేది అదే అన్నతో. రైతులు నష్టపోతారు, సంఘం నష్టపోతుంది సభ్యులు రానందువల్ల. ఇప్పుడు నాది పోయేది ఏం లేదు. నాకు పోతే డైరెక్టర్ పదవి ఆడిపోదు, నా పదవి పోయినా కూడా. రేపు మాట్లాడేది కూడా నేను అదే. అట్లానే ఆయన కొద్దిగా రైతులను ఆలోచించి సంఘాన్ని ఆలోచించి మేము మేటర్ రాసుకోండి. 3 సార్లు రాకుంటే రమేష్ అన్న సభ్యుడిని డిస్క్వాలిఫై చేయొచ్చు, కానీ అలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు. పాస్బుక్ నెంబర్ పెట్టారు, సర్వే నెంబర్ అన్ని, ఎకరాలు ఎంత, దానికి వడ్డీ ఎంత అయింది, కట్టిన వాళ్ళ వడ్డీ మొత్తం వస్తుంది. ఇదో శాంక్షన్ 1,70,279 రూపాయలు అసలు బ్యాంకుకి పెడతాను. దీని బాబుతో వడ్డీ ఉంటుంది. ఈ వడ్డీని ఎస్బీఐ అకౌంట్ తీస్తాం. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టాలి, నేను పెడతా, సూపర్వైజర్ పెడతాడు, మేనేజర్ పెడతాడు. ఇది ట్రయల్ ప్రాసెస్. దీని పక్కన మా అగ్రిమెంట్ పేపర్లు ఇస్తాం అన్నట్టు. కంటిన్యూయింగ్ అగ్రిమెంట్, ప్రామిసరీ నోటు ప్లస్ బ్యాంక్ గ్యారెంటీ నోటు వెళ్తాం. ప్రతి ట్రయల్కి అది అన్నట్టు. ఎస్టీలు వేరే ఉంటుంది, నార్మల్ వేరే ఉంటుంది. నార్మల్గా క్యాష్ చేస్తాం. ఓసీ బీసీలు ఎంతమంది అనేది లెక్కేస్తాం అన్నట్టు. ఇంకా ఓసీ వాళ్ళకి ఏ తారీఖుని ఇస్తాను ట్రయల్ అనేది. ఇది గతంలో తీర్మానం ఉంది కాబట్టి చైర్మన్ గారికి నడుస్తుంది. ఇప్పుడు మనకి లేదు కాబట్టి నీకు నాకు మళ్ళీ వీటి మీద సంతకం పెడతానికి ఇక్కడ మీరు చూసారు సంతకం. ఈ సంతకం నువ్వు పెడతానికి నాకు పెడతానికి ఈ తీర్మానం చేసినట్టు. ఒకసారి ఇస్తే సంవత్సరం దాకా ఏం కాదన్నట్టు. ప్రతి సంవత్సరం మనం ఇట్లేదు అట్లా ప్రతి సంవత్సరం ఇస్తామన్నా. ప్రతి సంవత్సరం చెక్ పవర్కి ఇస్తానా? ఒకసారి ఇస్తాను. ఇక చైర్మన్ మారినప్పుడే కదా మనకి చెక్ పవర్ కావాల్సింది. అది మారింది కాబట్టి వాళ్ళు అవుతున్నారు. అది లేని వాళ్ళు చేయరు. అయితే ఆల్రెడీ నువ్వు మొన్న వచ్చి జాయిన్ అయినా మన దగ్గర ఇదిగో అకౌంట్ ఓపెన్ చేసి కరెంట్ అకౌంట్. మరి అట్లా పైసలు వేయాలంటే మరి నీ తీయాలనుకో, మందు కట్టలేదు లేనన్నా పోతే నీకు పవర్ ఇచ్చేసి ఆ రోజు ఆర్డర్ ప్రకారంగా రాసేసేసి తీర్మానం ఇచ్చిన అన్నట్టు. మన అమౌంట్ తీయడానికి అయితే పవర్ ఇచ్చిండట. అమౌంట్ తీస్తానికి ఆపరేటింగ్ కోసం నువ్వు నేను చేస్తాను కదా, ఈ స్పాట్లో ఉండాలి కదా. అది స్పాట్లో చేసేసినట్టు ఆర్డర్ ప్రకారం నువ్వు జాయిన్ అయిన రాసిన అదే రోజు తీర్మానం రాసిన 19వ తారీఖు నాడు ఇద్దరు ఆపరేటింగ్ కోసం. అది పెడితే నేను మిగతా వాళ్ళే పెట్టించుకుంటాను. కాకపోతే ఇంకా అట్లా నేను ఆల్రెడీ డైరెక్టర్లందరికీ నోటీసులు గురించి చెప్పిన. CKC 24కు సంబంధించిన రెన్యువల్ కోసం వేరేది కాదు, అదే పైసలు పంచుకునేది లేదని చెప్పిన కూడా వస్తామన్నారు. కొంతమంది మీరు నోటీసు తీసుకోలేదు, కొంతమంది నోటీసు బోర్డు కట్టి ఇంటిని గోడ కట్టించేసాం. మనం ఏం చేస్తాం వాళ్ళని పెట్టి. కొంతమంది అందుబాటులో అయితే వాట్సాప్ పంపి నేను తీసుకుంటాం అన్నట్టు. ఒకసారి డీసీకి కూడా కంప్లైంట్ ఇవ్వాలి. మీటింగ్కి ఎవరు రారు? మీరు పాలకవర్గం తీర్మానం చేసి 3 మీటింగులకి ఏదైనా డైరెక్టర్ రాకపోతే పాలకవర్గాన్ని కలిగించడానికి అధ్యక్షుల గారికి అనుమతి ఇస్తున్నట్టుగా ఒక నోటీస్ ఇచ్చేసి లెటర్ పెట్టాలి. లెటర్ పెడితే వాళ్ళు ఏమంటారంటే పలానా 3 మీటింగ్లు రాకుంటే వాళ్ళు చూసుకొని పోతాంటారు అన్నట్టు. పెట్టే ఉన్నాయన్న. ఇప్పుడు ఇవేలా ఎవరు రాదు. ప్రతి మీటింగ్కి నాకు 8 సంవత్సరాల సరిగ్గా ఈ కమిటీలోనే 6 కూడా 6 5 4 3 ఏమన్నా వస్తే ఆ బుక్ పట్టుకొని తీర్మానం రాసిన పాస్ కాదు అంటే చేతి తీసుకపోయి వాళ్ళకి ఇచ్చేసి డిపార్ట్మెంట్ వీక్ సంతకం పెట్టుకుని వస్తాం అన్నట్టు. ఇదేగా ఫస్ట్ మన మీటింగ్ అంటే మన మీటింగ్ పెట్టింది ఇదే చెప్తాను. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు పెట్టిన అనుకో, మిగతా డైరెక్ట్లు కూడా ఇది పరిస్థితి చెప్పి పెట్టించుకుంటా. పెట్టా మనకు సంబంధం లేదంటే అదే ఉంచుతాను. మన మీటింగ్ నోటీస్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఎవరైనా తీసుకోవచ్చు, ఇచ్చి రావాలి. లేకపోతే అది ఇంతనే ఇచ్చేసేసి ఇది మేము ఫోన్ ఇన్ఫర్మేషన్ చేస్తాం, లేదా వాట్సాప్ మెసేజ్ పెడతాం. ఏదో ఒక మెసేజ్ మనకి ప్రూఫ్ అన్నట్టు ఇచ్చినట్లు.
నాకు మళ్ళీ రేపు ఇంటిమేషన్ ఇవ్వలేదు అనడానికి నాకు ఛాన్స్ లేకుండా నేను ఆల్రెడీ చెప్పిన కూడా ఇచ్చేటప్పుడు నోటీస్ ఇచ్చేద్దామని ఇలా పాలకవర్గ సభ్యులు పెట్టి సంతకం మరి చెప్పులు ఒకటి కదా. పెట్టి అన్నతో పెట్టి సంతకం పెడతలే. నేను దీని మీద తర్వాత పెడతా పెడతలే అన్నీ పెట్టి నువ్వు నాన్న పెడితే సరే నువ్వు కూడా ఇక్కడ పెట్టాను ఏ పెట్టినా రాయి ఇంకేమైనా ఉన్నాయి అంశాలు రాయంటే అంతా లేదంటే అదే అంశాలతో ఆఫ్ చేస్తాను మనకు మెయిన్ అంశం అది రాయన్నా 3 సార్లు రాకుంటే ఒకసారి అయిపోయినాక కంప్లైంట్ ఇవ్వాలన్నా ఎక్కడ తీర్మానం చేయాలన్నా అదే అంటే ఎందుకంటే మన మెజార్టీ తీర్మానం చేయాలి. నేను ఇప్పుడు పెడతాను రేపు కూడా నీ ఓరల్ నోటీస్ నుంచి మీకు ఇచ్చేస్తాను అన్నట్టు. ఇలా వరుసగా 3 మీటింగ్లకు రాకపోతే మాత్రం పాలకవర్గ సభ్యుల నుంచి తొలగించడం జరుగుతుంది అనేది ఒకసారి కూర్చున్నప్పుడు మాట్లాడితే మీకు లెక్క అన్నట్టు. కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే రాదు కదా, రాకపోయినా కానీ నోటీస్ ఇచ్చేస్తాను ఒకసారి డిసైడ్గా దాంట్లో రాసిస్తే ఇక్కడ కూడా పెడతాను. అన్నాడు కూడా కూర్చోన్నా. వస్తాను ఇదా రమేష్. నమస్తే నమస్తే. ఎంత పడింది అన్న? 1000 అసలు జనరల్ ఎంత పడింది? 55 పైసలు. మనకి 7% అంటే 50 పైసలు. 8 పైసలు 8.33 నూటికి 55 పైసలు అన్నా 156 పైసలు ఉంటుంది. అందులో ఉండేది వచ్చిందన్న అది మనం ఈ 1000కి సంవత్సరానికి 70 రూపాయలు కొడుతున్నాం. 700 నెలకు ఆగన్నా మార్చిలో కడితే మార్చిలో మేము ఎప్పుడు తీసుకున్నా సంవత్సరం కడితేనే 3% ఫిబ్రవరిలో కడితే వడ్డీ తక్కువ, ఒక నెల దాటితే ఎక్కువ పడుతుంది. అప్పుడు 7% 11.75 ఎట్ల తర్వాత కట్టి మార్చి తర్వాత కడతా ఏప్రిల్లా వాళ్ళందరికీ అదే వస్తుంది. ఇప్పుడు మార్చి 31 వరకు 7 పడింది అన్న. మార్చి దాటితే 11.75. 11.75 ఆ ఒక నెల దాటినా అంటే నీకు తీసుకున్న తారీఖు నుంచి సంవత్సరం అన్నా నువ్వు పోయిన సంవత్సరం జనవరి తీసుకున్నావు అనుకో, మళ్ళీ ఈ సంవత్సరం జనవరి కట్టాలి. పోయిన సంవత్సరం ఈ సెప్టెంబర్ తీసుకున్నావు అనుకో, మళ్ళీ ఈ సంవత్సరం సెప్టెంబర్ కట్టాలి. డ్యూ డేట్ 1 ఇయర్. ఎప్పుడు తీసుకున్నా 1 ఇయర్ డ్యూ డేట్. ఎవరు చెప్పలేదన్న వాళ్ళు వాళ్ళ ఆర్డర్ మీద ఉన్నారు. టైం అయింది కదా, లేట్ అయింది కదా, ఈసారి కట్ చేద్దండి అట్లా దాంతో ఉన్నట్టు చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చి అరగంట అయింది. రా ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి చెక్ పవర్ రాకున్నా పర్వాలేదు కానీ రైతులకు నష్టం అవుతుంది కదా. 2,10,00,000 దాకా వసూలు అర్థం కదా, అదే ఎప్పటి తీర్మానం అయిపోయింది. అది నిన్న దాకా సెటిల్ బ్యాంక్ పడితే ఏంటంటే ఇండివిజువల్ రైతు సంతకం పెట్టి వచ్చేస్తే బ్యాంకులు ఎక్కడ రోజు నిన్న సర్వీసింగ్ శుక్రవారం సరిగా శుక్రవారం ఫిబ్రవరి వస్తే అంటే ఆ రోజు మనం వేయించినాం కదా మీటింగ్ ఏర్పాటు చేసాం. 15వ తారీఖు కూడా అదే చెప్పిన రేపు 15వ తారీఖు కన్ఫామేనా మీటింగ్? 15వ తారీఖు పోస్ట్ పోన్ మీకు ఇచ్చింది లెటర్ నేను జనరల్ బ్యాంక్ ఇంటికాడ అది అక్కడిది కూడా ఇచ్చినావా? అక్కడిది అమ్మాయికి ఉన్నాడు కదా ఇచ్చిన అదేనా అది? అదే అది 15వ తారీఖు మీరు పండుగ కూడా పోయేటప్పుడు ఆధార్ కార్డు పట్టుకోండి. ఆర్డర్ అది కూడా ఉండాలా? అది కూడా ఉంచుకొని పక్కన అడుగుతుంది వాళ్ళు
మనకి కార్డు మనకి కార్డు ఇవ్వరన్నా, చైర్మన్కి కార్డు ఇవ్వరేమి, ఇప్పుడు ఈయన ఫస్ట్ ఇచ్చాడు అన్న మనం చేసుకోవచ్చు. బోర్డు పెట్టి మన వాళ్ళు ఇచ్చాడు పెట్టినాక బాగా చీల కొడతానికి ఇబ్బంది అయింది. దాని కూడా దిగితే దిగిన ఆ చీల కూడా వచ్చింది. ఇది చేయించిన అది కూడా చేయించిన అది కూడా దిగితే దాని నుంచి వచ్చింది చీల రావట్లేదు. ఉండాలి చేయించింది కానీ ఎక్కడ ఎందుకున్నా అది తెల్లారే చేయించిన. మరి మీ శాలరీలు కూడా రావా ఇప్పుడు మనకి పవర్ లేకుంటే? అదే అన్నారు మేడం గారిని అడిగి రాదుగా మేడం గారిని అడిగిన శాలరీలు కూడా ఇప్పుడు మరి 10 రోజులు అయింది. ఆపరేటింగ్ కోసం చేసిన చేస్తే మేడం అందరూ నీ నిజం కనుక్కొని చెప్తాను. మరి కనుక్కోరాదు. ప్రతి 5కి వచ్చి పోతారు మన దగ్గర చెకింగ్ వచ్చిన నేను కనుక్కుంటాను. మనకు వచ్చిన బడ్జెట్ లో ఈ మందు కట్ల విని ఒడ్లో విని దాంట్లో 10% మనం ఖర్చు పెట్టుకోవాలని ఉంది. ఉన్నది రూల్ ఉంది. కనీసానికి మనం ఎన్నిసార్లు అడగలే. పోయిన సంవత్సరం చెప్పినా కదా పోతానికి పోతే పర్మిషన్ రాస్తే డీసీ ఒక 10,000 ఇస్తుంది. మన దగ్గర 15,000 పెట్టుకొని పోవాలి. చైర్మన్ అడిగిన అడిగిన ఆడదాకి ఎందుకు కానీ నేను భోజనాలు పెట్టమంటే ఆ రోజు చికెన్ తో భోజనాలు పెట్టుకున్నాను. సంవత్సరాలు ఒకసారి పోతాను దానికి పోవడానికి ఫస్ట్ పర్మిషన్ లెటర్ కమిటీ సభ్యులు కూర్చొని తీర్మానం రాసి ఆ మేజర్ సభ్యులు సంతకం పెట్టించేసి మాకు టూర్ పర్మిషన్ అంటే సంతోషంగా ఎడ్యుకేషన్ పనులు మరి 2-3 సార్లు గుర్తు చేసినా కూడా ఆయన అదే ఒకసారి భోజనాలు పెట్టించి ఒకసారి ముత్యాల ఫంక్షన్ అలాంటివి తెప్పించి పెట్టినారు. ఒకసారి పాంప్లెంట్ చేసి పెట్టినా అవి మహాసభలకు ఆటోమేటిక్గా ఉంటాయి కానీ మహాసభలకి మన అది వేరేగా అది వేరే లెక్క. తీర్మానం చేసి మనం వాళ్ళకి పంపితే ఇబ్బంది లేకుండా పర్మిషన్ ఇస్తున్నాము. ఇప్పుడు జంగలవాడి పెట్టాలన్నా సంవత్సరం 10 లక్షలు రావట్లే లాభం 2,40,000 వస్తుంది. వడ్ల మీద అయితే వస్తాయి కానీ వడ్ల కమిషన్ ఎమ్మటే ఒకసారి పట్టాలు అమ్మినప్పుడే పుల్లు వచ్చినాయి. 1,60,000 వేసినాక అకౌంట్లో వేసినాక మంద పెట్టుకోవాలి. మనం పెట్టుకోవచ్చు. పట్టాకు 100 రూపాయలు మధ్య పెట్టుకొని 1600 రసీదు రాసేసి 100 రూపాయలు వాడికి ఎట్లా అనుకుని వేసిన 1,60,000 అయితే అకౌంట్కే పోతాయి. మనకి అకౌంట్లో పట్టడానికి 700 మంది రైతులు వడ్డీ 2,14,00,000 పోవటం వల్లనే ఇది ఆగిపోతుంది. మార్చిలో అందరు రైతులందరూ ఎన్పీలకు వెళ్ళిపోతారు. ఈ ఏ సంబంధించింది వడ్డీలు సికేసీసీ రుణాలు క్రాప్ లోన్ రుణాలు అది మొత్తం డేటా చూసి డేటా ఇచ్చేయండి వాళ్ళకి. రాసింది సంతకాలు ఎవరు పెట్టండి. జాయింట్ సంతకాలు అన్న నాగూర్ రోషే గారికి పవర్ ఇద్దరు పెట్టాలి. సంవత్సరానికి ఒకసారి అధ్యక్షుడు మాట అంటే 3 సార్లు గంట రాకుండా వాళ్ళని తీసేయండి. వదిలే ఫోటో తీసుకోగలను సంతకాలు కాలేదు రాసుకోకుండా నోటీస్ ఇస్తా పట్టదు అన్నా ఎజెండా నోటీస్ ఇస్తా పట్టదు. ఇప్పుడుది ఇగో ఆ ఏజెండా పెట్టినాము. ఆ ఏజెండా అదే ఇక్కడ అంటుండదు ఇలా రాస్తా ఇప్పుడు ఇంతమంది రైతులు ఇంతమంది డబ్బులు కట్టారు. వీళ్ళ డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలకు జమ కావట్లేదు. ఇవి సభ్యులు రాకపోవటం దీనికి లాస్ట్ టైం అంటే